ఇక అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆధ్యాత్మిక రంగానికి కూడా పాకింది. ఇరాన్పై అమెరికా హెచ్చరికలను రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ లియో 14 ఖండించగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్తో చర్చలకు తాను సిద్ధంగా లేనని ట్రంప్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఫ్లోరిడా పర్యటన ముగించుకుని వాషింగ్టన్ చేరుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఇరాన్తో చర్చల విషయంలో ట్రంప్ మొండి వైఖరిని ప్రదర్శించారు. ఇరాన్ చర్చలకు తిరిగి వస్తుందా లేదా అన్నది నాకు అనవసరం, వారు రాకపోయినా నాకు పర్వాలేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. పాకిస్తాన్లో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రోమన్ క్యాథలిక్ చర్చికి మొదటి అమెరికన్ ప్రతినిధిగా ఎన్నికైన పోప్ లియో 14 పై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరిని పోప్ తప్పుపట్టడమే ఇందుకు కారణం. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ విదేశాంగ విధానం విషయంలో పోప్ అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు మండిపడ్డారు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండటం సరైనదని భావించే పోప్ నాకు అక్కర్లేదు అని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పోప్ నేరాలు, అణు ఆయుధాల పట్ల బలహీనంగా ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. గత వారమే ఒక నాగరికత అంతం కాబోతోంది అని ట్రంప్ చేసిన హెచ్చరికను పోప్ నైతిక కోణంలో ప్రశ్నిస్తూ ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను పక్కన పెడితే ఒక దేశాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరించడం నైతికంగా ఆమోదయోగ్యం కాదని పోప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. అగ్రరాజ్యాధినేత, క్రైస్తవ మత గురువు మధ్య రేగిన ఈ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.